హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనుషులు వస్తున్నారు చూడండి. కనిమిషం ఆగండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఉంటుంది. బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చివరిదాకా చూడండి నా కోసం ఇంతలా. ఎందుకంటే ఈ ఏరియాలో ఎవరు యూట్యూబ్ ఛానల్ నడపలేదు. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చేస్తారనేసి చాలామందికి తెలుసు. కానీ ఈ చెరువులలో ఇలా మనం వీడియో పట్టుకుంటూ ఇలా మాట్లాడుతుంటే కొంతమందికి ఏమనిపిస్తుంది, ఏం చేస్తున్నాడో చూద్దాం అనేసి అనిపిస్తుంది. వాళ్ళు నాకెళ్ళి చూస్తే నా మైండ్ దొబ్బుద్ది. ఓకే, ఇక మళ్ళీ బైక్ దావుడా. ఓకే, చూడండి, నేను ఒక బుక్స్ అయితే చదివాను అన్నమాట. సో మన దగ్గర ఒక 7-8 బుక్స్ అయితే ఉన్నాయండి. సో ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు రాసిన వాళ్ళ బుక్ అయితే నేనైతే తెచ్చుకున్నాను. సో అప్పుడు చాలా రోజుల క్రితం తెచ్చుకున్నాను. సో ఎందుకైనా మంచిది, ఈ మధ్యకాలంలో మన సబ్స్క్రైబర్లు అందరికీ ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి అనేసి అనుకొని సో ఈ మధ్య నేను బుక్స్ చదువుకుంటున్నాను అన్నమాట. సో ఆ చదివేదేందో కొంచెం చదువుకునే సమయంలో నేను చదివితే సో కంపల్సరీగా జాబ్ అనేది వచ్చేది. ఇప్పుడు మాత్రం అందరు మాత్రమే పొడుస్తున్నది ఏముంది కానీ సో కొంచెం నాకైతే ధైర్యం ఉండేది. సో చదువుకోని టైంలలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటున్నాను అన్నమాట. సో అందులో ఒక నాకు ఇంట్రెస్టమైన ఒక సమాచారం అయితే అందిందన్నమాట. సో చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి కానీ లేదా అంతకుముందు మన ఓల్డ్ జనరేషన్ కానీ ఒక ఇదైతే ఉండేదన్నమాట. సో అంటే గడ్డాలు మీసాలతోని ఒక మన ఒక ప్రతిష్ట అనేది నిలిచిపోయేది అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇది చాలామందికి తెలియకపోవచ్చు. సో నేను ఈరోజు వీడియోలో కొంచెం క్లారిటీగా అయితే వివరిస్తానన్నమాట. సో అప్పుడప్పుడు నేను ఎవరైనా వస్తే మాత్రం కొంచెం తలకాయ వేసుకుంటాను, కొంచెం చూసుకుంటోండి. సో ఏందనేసి అనుకోకండి, కొంచెం క్లారిటీగా చెప్తానన్నమాట. సో వీడియో లెంత్ అనేది అయిపోవచ్చు, చాలా ఎక్కువ అయితే ఉండొచ్చు. సో ఇంత వీడియో లెంత్ అనేసి అనుకోకండి. సో మధ్యన సూది అనేసి మాత్రం అనుకోకండి. డైరెక్ట్ మ్యాటర్ చెప్పేస్తే మీకు అర్థం కాదన్నమాట. సో ఎందుకంటేనండి, ఈ మీసాలు గడ్డాలు అదేవిధంగా బట్టతల జుట్టు గురించి ఒకటి నాకైతే వివరణ ఇవ్వాలి మా అందరికీ అనేసి అనిపించింది. అదేంటంటేనండి, పురాతన కాలంలో, అంటే పురాతనం అంటే ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం కాదండి. సో జస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం, 20-25 సంవత్సరాల క్రితం అయితే 30 సంవత్సరాలు కూడా కావచ్చు. ఆ సమయంలో అప్పుడు ఎవరికైతే గడ్డాలు మీసాలు కొంచెం బాగా ఉన్నట్లు, జుట్టు బాగా ఎవరికైతే ఉంటుందో సో వారికి కొంచెం పట్టుత్వం అనేది కొంచెం ఎక్కువ అనేసి, ఏదో ట్రాక్టర్ వస్తుంది, బంద్ చేస్తానన్నమాట. మీరే చూడండి, పురపాలక సంఘం ట్రాక్టర్. సో జుట్టు ఎవరికైతే బాగా ఉంటుందో సో వారికి కొంచెం అన్నీ ఎక్కువ ఉంటాయనేసి నమ్ముతారన్నమాట. సో మనం కాదండి, వ్యతిరేకం అంటే ఆ స్త్రీలు వాళ్ళైతే నమ్ముతారన్న వాళ్ళ అదైతే ఉంటుందన్నమాట. మనుషులు వచ్చినప్పుడు ఏదో కవర్ చేసుకుంటాను. సో వాళ్ళు నమ్మేది ఇక గడ్డాలు మీసాలు ఉంటే తల్లి అనేసి అనుకుంటారనేసి ఒక భ్రమ అయితే ఉంటుంది. కొంతమందికి అయితే గడ్డాలు మీసాలు లేకపోతే కొంచెం ఒక, అంటే మీకు ఉదాహరణ చెప్తాను, ఒక 100% అనేది ఒక మనిషిలో ఉంది అనుకుంటే ఈ గడ్డాలు మీసాలు చూసి పర్ఫెక్ట్ అనేసి అనుకుంటాం. కొంచెం ఏదన్నా ఒక 20%, 30% వాళ్ళలో కొంచెం తగ్గుముఖం అనేసి ఉంటుంది. ఏదన్నా ఒక తగ్గుముఖం ఉంటుందని తెలిస్తే, కొంచెం గడ్డాలు మీసాలు లేకపోతే మాత్రం సో కొంచెం వాళ్ళలో ఒక 20%, 20%, 20 అయినా 20 అయినా ఒకటే, 20-30% తక్కువ ఉంటుంది. అంత బాగుండదు అనేసి కొంతమంది నమ్ముతారన్నమాట. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, నాకు కూడా అనిపించింది. మన బుక్లో చదివినప్పుడు కూడా ఒకటి ఉంది. అంటే ఈ గడ్డాలు మీసాలు ఫుల్గా లేకపోతే, అదేవిధంగా బట్టతల ఎవరికైతే వస్తుందో సో వాళ్ళకి ఏదైతే కార్యాచరణలో కొంచెం సుఖశాంతులు అనేసి ఎక్కువ ఉండవు అనేసి భ్రమ అయితే ఉంటుంది. సో నా బుక్స్లో కూడా ఏముందంటే
కొంచెం అయితే నమ్మొచ్చు అనేసి ఆ బుక్స్లో అయితే ఉంది. సో ఇంకొకటి ఇక ఆ బుక్ మొత్తం నేను చదివేసరికి అంటే ఏదైతే ఈ గడ్డాలు మీసాలు మ్యాటర్ అనేది మొత్తం చదివేసరికి లాస్ట్లోకి వచ్చేసి ఇవన్నీ నమ్మకూడదండి. అంటే ఒక మనిషిలో ఏదైతే ఈ గడ్డాలు మీసాలతోని ముడిపడవద్దు. సో ఎవరి బలం అనేసి వాళ్ళకు ఉంటుందన్నమాట అనేసి లాస్ట్లోకి వచ్చేసి చెప్పేశారనమాట. సో రకరకాల కారణాలు చెప్పేసి సో మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రాశారన్నమాట. సో అది నాకు కొంచెం ఆలోచన పరంగా అయితే చేశారన్నమాట. సో ఆ టాపిక్ ఏంటంటేనండి, ఒక మనిషి అంటే ఒక వస్తువు మనం తయారు చేసామనుకోండి, ఒక వస్తువు మనం తయారు చేస్తే ఆ వస్తువుకి ఏదైతే సంబంధించిన అన్ని మన పరికరాలు దానికి మనం పెట్టినట్లు ఉంటే సో ఆ వస్తువు అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది. సో సక్సెస్ అనేసి అనిపిస్తుంది. కానీ ఆ వస్తువులో ఏదన్నా సరే చిన్న లోపం అనేసి వచ్చిందనుకోండి, సో ఆ వస్తువు అనేసి కంప్లీట్ ఆల్ రైట్ మొత్తం కంప్లీట్ అనేది 100% కంప్లీట్ అనేది పడదన్నమాట. ఓకే. సో ఒక ఉదాహరణకు మీకు చెప్తాను అర్థమయ్యే విధంగా. ఇంతసేపు నేను సోది చెప్పాను, మీకు అర్థం కాదు కదా. ఇప్పుడు ఒక బైక్ ఉందనుకోండి, ఒక బైక్ది హెడ్ లైటు సరే బ్యాక్ లైటు ఇండికేటరు బ్రేకు క్లచ్ అన్నీ ఉంటేనే సో ఆల్ రైట్ పర్ఫెక్ట్ ఉన్న బండి అనేసి సో ఎవరైనా నమ్ముతారు. కానీ దానికి ఒక బ్రేక్ ఫెయిల్ అయ్యో లేదా లైట్ హెడ్ లైట్ లేకపోవడమో, ఇండికేటర్ లేకపోవడమో, క్లచ్ లేకపోవడము, ఇలా ఏదన్నా ఒక్క సమస్య ఉందనుకోండి, సో ఆ సమస్య ఉంటే అది పర్ఫెక్ట్ బైక్ అనేసి మనం అనుకోం కదా. సో ఒక లోపం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఓకే. మనిషిలో కూడా ఇప్పుడు ఏదైతే ఈ గడ్డాలు మీసాలతోని మనిషి ఒక గాంభీర్యాన్ని ప్రదర్శన చేసేది ఇది. సో మనిషి ఇలా ఉంటాడు. సో ఈ రకంగా కొంతమందిని చూడండి, దట్టమైన మీసాలు ఉంటే వాళ్ళని చూసే మనం భయపడతాం కదా. అబ్బో ఆయన మీసాలు భలే ఉన్నాయిరా అంటే రోషం కూడా అలాగనే ఉండొచ్చు, వాటిని జొలిగిపోదు అని ఒక చిన్న మనం ఎవరు చెప్పకున్నా మన చిన్న ఒక థాట్ అయితే మన ఆలోచనకు వస్తుంది అన్నమాట. సో ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక కొంతమందికి మీసాలు ఈ గడ్డాలు సరిగా లేకపోదు అనుకోండి, అవి కొంచెం ఇందులో అంత ఆవేశం అనేది ఉండకపోవచ్చు, కొంత నెమ్మగస్తుడు అనేసి అనిపిస్తుంది. ఓకే. సో అలా అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొంచెం వాళ్ళకైనా కూడా ఏదైతే ఈ గడ్డాలు మీసాలు ఏదైతే కొంతమందికి పిల్లి గడ్డం వస్తుంది, కొంతమందికి బట్టతల వస్తుంది, కొంతమందికి మీసం అనేది సరిగా రాదు, గీతతే వస్తుంది. సో అలాంటి వారిలో నిజంగా ఏదైతే అసలైన మార్గాలు ఉంటో సో వాటికి ముందస్తు తర్వాత అంటే ఒక 40, 45, 50 సంవత్సరాలు వచ్చినప్పుడు దాకా అయినా ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన సన్నివేశాలు ఏమైనా కనిపిస్తాయనుకుంటే ఖచ్చితంగా కనిపిస్తాయి. మనం గడ్డాలు మీసాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఫుల్ గడ్డం, ఫుల్ మీసాలు, మంచి బ్రహ్మాండమైన మీసకట్టు పైకి వచ్చింది చూడండి. సో అవి ఉన్న వారికి సో లైఫ్ లాంగ్ అనేసి అంటే కొన్ని వస్తువులకి లైఫ్ లాంగ్ గ్యారెంటీ అనేది ఇస్తాము చూసారా. సో ఆ విధంగా మనం గ్యారెంటీ ఇవ్వచ్చు. ఇక మనకు మీసం తక్కువ ఉండి పిల్లి గడ్డాలు బట్టతలాలు ఈ ఉన్నవారికి నిజంగా నేను కొంతమంది ఫ్రెండ్స్ కూడా నేను విన్నానండి. ఒకవేళ ఈ వీడియో అనేసి ఎవరైనా నా ఫ్రెండ్స్ చూసినట్లయితే సో మీ గురించి కాదు, మీ ఫ్రెండ్స్ మీకు చెప్పింది నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నిజంగా కొంతమంది నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో వాళ్ళలో మీసం లేని వాళ్ళు, బట్టతల ఉన్న వాళ్ళు ఉన్నారు, గడ్డం లేని వాళ్ళు ఉన్నారు, పిల్లి గడ్డం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో బయట కూడా కొంతమంది నేను చూశాను అన్నమాట. సో వాళ్ళు చెప్పేది. సో ఓకే. సో మీకు ఎవరికైనా పిల్లి గడ్డము ఈ మీసం తక్కువ ఉండడం బట్టతల ఉన్నవారికి ఒకసారి మీరే అబ్జర్వ్ చేసుకోండి. నిజంగా మాకు దీని ద్వారా అనేసి అంటే మీకు మీ శరీరంలో ఏదో ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది అనేది కంపల్సరీగా మీరైతే అనుకోవచ్చు. ఓకే, ఎందుకంటే అలా ఉంటుందన్నమాట. సో మీసాలు గడ్డాలు జుట్టు దట్టంగా ఉన్నట్లయితేనే మనిషి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఎప్పటికైనా ఓకేనా. సో ఇది వాస్తవం. సో లాస్ట్లో వాళ్ళు చెప్పింది అదే. సో అవన్నీ చెప్పుకొచ్చారు. సో ఇది మీసాల గడ్డాల మీద ఆధారపడి ఉండదు. సో కొన్ని విషయంలో ఉంటుంది, కొన్ని విషయంలో ఉండదు. అంటే వీళ్ళు ఏం చెప్పారంటేనండి అది అవుతుంది కాదు అవుతుంది అనే ఒక ఉద్దేశంలో ఒక తిరగల మరగల చెప్పేసి నీ ముక్కు ఆడుందిరా అంటే ఇలా తిప్పుకొచ్చి ఇది అని చెప్పినట్టు నాకైతే అనిపించింది అనమాట. సో అంతకంటే ఎక్కువ అయితే ఏమీ అనిపించలేదు. ఇంకో ట్రాక్టర్ వస్తుంది చూడండి. మీరు సైలెంట్ ఉంటాను, నాకెలా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు చూస్తుండా
చూడండి. దేవుడా, ఇంత బతికి ఇంటి వెనకాల చేసినట్టు ఏమి చేద్దాం. సో ఎవరికైతే మీసాలు గడ్డాలు బట్టతలాలు ఎవరికైనా ఉన్నట్లయితే సో కొంచెం మీసాలు గడ్డాలు ఫుల్గా ఉన్నవాళ్ళు ఉన్నంత రోజులు ఉన్నంత సంవత్సరాలు మీరంతా హ్యాపీగా అయితే ఉండరనేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది అయితే పక్కా షూర్. ఓకే, అంటే ఎలా అర్థం చేసుకోవాలి మీరు అనుకుంటే, ఒక దట్టమైన మీసాలు దట్టమైన గడ్డము మా నెత్తికి మంచి జుట్టు ఉన్నవాళ్ళు ఒక 10 సంవత్సరాలు హ్యాపీగా ఉంటే, సో మీకు లేని వాళ్ళైతే ఒక 6 సంవత్సరాలు అంతే, మీకు వాళ్ళకి 4-3 సంవత్సరాలు తేడా అంతే తప్ప ఏమీ లేదు అలా, అంత సేమ్ విషయం. ఓకేనా? సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.